శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం సభాపర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథాప్రారంభం. సంజయుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. రథికశ్రేష్ఠుడు, చిత్రయుద్ధ కుశలుడు నకులుడు కరవాలంతో మీ సేనలను ఊచకోత కోస్తుంటే ఉత్తమ జాతి అశ్వాలను పూరించిన రథం మీద మా సహదేవుడు చక్రభ్రమణం చేస్తూ శాత్రవ శీర్షాలను తరుగుతుంటే అప్పుడు తెలుస్తుంది తమ పాపకార్య పర్యవసానం ఏమిటో. ద్రుపదుడు విరటుడు మహాదిరధికులను చీల్చి చెండాడుతున్నప్పుడు శిఖండి చేతులలో భీష్ముల వారు నేలకూలినప్పుడు తమ ప్రియ శిష్యుడు దృష్టద్యుమ్నుని చేత ఆచార్య ద్రోణులు పరాభూతులైన నాడు గ్రహిస్తారు మా శక్తిని మీ వారు. సంజయ, రాజ్యభోగాల మీద జీవితం మీద ఆశ వదులుకోమని మీ వారికి చెప్పు. సర్వ శస్త్రాస్త్రాలు ప్రయోగోపసంహారంతో నేర్చిన సాత్యకి రథారూఢుడై వస్తున్నాడు. కపిధ్వజంతో శ్వేతాస్వాలను పూంచిన నా రథం కృష్ణ సారథ్యంలో ప్రవేశిస్తుంది. గాంధీవ ధనుష్టంకారం వింటుంటే వారి చెవులలో పిడుగులు పడతాయి. నా శరపరంపర ఆకాశం నుండి సూర్యరశ్మిని కిందికి రానియదు. ప్రతిపక్షుల తలలు తాటిపళ్ల వలె నేలకు రాలుతాయి. విధి ఇలా జరగాలని భావించాడు కాబోలు. సముద్రాన్ని ఈదడం, మండుతున్న అగ్నిని గుప్పిట పట్టడం, సూర్యచంద్రగతిని ఆపడం, కైలాసాన్ని చూర్ణం చేయడం సాధ్యమైతే వాసుదేవునికి ఎదురు నిలిచి జయం పొందడం సాధ్యం. ఈ గాంధీవం దానంతట అదే ఉరకలు వేస్తోంది. కుబుసం విడిచిన పాములా నా కరవాలం తళతళలాడుతోంది. కపిధ్వజం భీకర గర్జనలు చేస్తోంది. దేవేంద్రుని వెంటబెట్టుకు వచ్చినా నేను శత్రువులను విడిచిపెట్టను. శత్రుసేన సర్వం నాశనం అయితేనే నాకు శాంతి. మా పితామహులు భీష్ములు, మా గురువులు కృప ద్రోణులు వారికి అభివాదాలు చేసి నేను యుద్ధ సన్నాహంలో ఉన్నానని మీ దుర్యోధనుడికి చెప్పు అన్నాడు. అలా సంజయుడు చెప్పిన మాటలన్నీ విని భీష్ముడు, దుర్యోధన, ఆ నరనారాయణులే ఈనాడు అర్జున వాసుదేవులు. శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు ఖాండవ దహనాన్ని దహించే అగ్నికి రక్షకుడిగా నిలిచి దేవేంద్రుని పరాభూతం చేశాడు. ఆ పరాక్రమ సంపన్నుడు కృష్ణ సారథ్యంలో యుద్ధరంగానికి వస్తున్నాడు. నిశ్చయంగా విజయలక్ష్మి వారినే వరిస్తుంది. ధర్మ విరుద్ధంగా నడిచే నీ బుద్ధి ఈనాడు నా మాటలను లక్ష్యం చెయ్యదు. కానీ రణరంగంలో సర్వనాశనం అవుతుంటే ఈ వృద్ధుని ఉపదేశం నీ స్మృతికి రాక తప్పదు. సోదర మిత్ర బంధుజనులందరి మరణం నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడు నా హితవు గుర్తుకొస్తుంది. శాపాలతో దుర్బలుడైన కర్ణుని, పాపాచారరతుడైన దుశ్శాసన సోదరుని, మాయాజాల నిపుణుడైన శకుని మామను నమ్మి నాశనం అవుతున్నావు అంటుండగా కర్ణుడు, భీష్మ పితామహుల వారు నా మీద అటువంటి దురభిప్రాయంతో ఎందుకున్నారో నాకు తెలియదు. ధార్తరాష్ట్రాల్లో ఏ ఒక్కరూ పాపకర్మలు దుష్కార్యాలు చేసిన వారు కారు. రానున్న సంగ్రామంలో నేనొక్కడినే వారందరినీ సంహరించగలను. ఇంతకాలం ద్వేషంతో ఉన్న వారితో సంధికి దిగడం జరిగే పని కాదు. రానున్న సంగ్రామంలో నేనొక్కడినే వారందరినీ సంహరించగలను. ఇంతకాలం ద్వేషంతో ఉన్న వారితో సంధికి దిగడం జరిగే పని కాదు అన్నాడు. పాండవ బలంలో 16వ భాగం లేని కర్ణుడు వారందరినీ సంహరించగలనని గాలిమేడలు కడుతున్నాడు. కురువంశానికి నాశనం తెచ్చిపెట్టే చీడ పురుగు కర్ణుడు అని భీష్ముడు, పాండవులు చేసిన వీరోచిత కృత్యాల్లో ఒకటైనా ఈ కర్ణుడు చేశాడా? వారు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు గోగ్రహణానికి వెళ్ళినాడు మనకు జరిగిన పరాభవం విస్మరించాడు కర్ణుడు. ఘోషయాత్రలో గంధర్వులు దుర్యోధనుని బంధించినప్పుడు పాండవులు విడిపించారు, కానీ కర్ణుడు కాదే. ఇప్పుడు మాత్రం రంకెలు వేస్తున్నాడు అన్నాడు. ద్రోణాచార్యులు, మహారాజా, పితామహుల వారు వాస్తవం సెలవిచ్చారు. సంజయుడు చెప్పిన మాటలు విన్నాక పాండవులతో సంధి చేసుకోవడమే సముచితమని నేను భావిస్తున్నాను. అర్జునుని వంటి వీరుడు ముల్లోకాలలో లేడు అన్నాడు. వారి మాటలు వినట్లేదు ధృతరాష్ట్రుడు. సంజయ, మన సేనాబలం మిత్రరాజుల సహాయం వివరించావు కదా నువ్వు. అది విని ధర్మరాజు ఏమన్నాడో చెప్పు అన్నాడు. సంజయుడు, ప్రభు, ధర్మరాజు నడిచి వస్తుంటే ఉదయకాల సూర్యుని వలె గోచరించాడు. ఆయనకు సేనలు తలవంచి నమస్కరిస్తున్నాయి. ఆయన నోట ఒక్క మాట వెలువడితే అక్కడి వారందరూ దానిని రాజశాసనంగా భావిస్తున్నారు. యుద్ధవీర వేషంలో వీధులలో నడిచే అర్జును చూడడానికి నగర నారీజనం ఉత్సాహంతో తమ గుమ్మాలలో నిలబడుతున్నారు అంటూ సంజయుడు మూర్ఛపోయాడు.
విదురుడు, మహారాజా, పాండవ యోధులను కనులారా తిలకించిన సంజయునికి ఆయన సన్నివేశం స్మృతికి వచ్చినట్లుంది. మూర్ఛపోయాడు. దుర్బలుడు కదా, కొంతసేపు మాట్లాడలేడు అన్నాడు. నెమ్మదిగా సంజయుడు తేరుకుని, ప్రభు, నేను వారందరినీ చూశాను. అప్పుడే అజ్ఞాతవాసం నుండి వచ్చారు గనక కొంచెం నీరసంగానే ఉన్నారు. అయినా ఒక్క భీమసేనుని బలం ఆధారంగా వారు యుద్ధ సన్నద్ధులవుతున్నారు. హిడింబాసుడిని సంహరించిన యోధుడు, గంధమాదనానికి వెళ్ళి ద్రౌపదికి సౌగంధిక కమలాలు తెచ్చిన సాహసి, లక్క ఇంటి నుండి తల్లిని సోదరులను రక్షించిన బలిష్ఠుడు భీమసేనుడే. శూలపాణితో యుద్ధం చేసినవాడు, లోకపాలకులను లక్ష్యపెట్టనివాడు అర్జునుడున్నాడు. వారి బలంతో దిగ్విజయాత్రలు సాగించి నానా దేశాల వారిని పీడించిన నకుల సహదేవులున్నారు. అస్త్రవేత్త శిఖండి ఉన్నాడు. సాత్యకి, కేకయ్య రాజకుమారులు, కాశీరాజు, విరటుడు, ఉపపాండవులు, దృష్టకేతువు, సరభుడు, ద్రుపదుడు, వీరికి తోడు జరాసంధతనయులు సహదేవ జయత్సేనులు, అందరూ మహాయోధులు, యుద్ధ విశారదులు అన్నాడు. ధృతరాష్ట్రుడు, సంజయ, నువ్వు చెప్పింది సత్యం. అందరికంటే నాకు భీముని భయం అధికం. ఆకలిగొన్న పెద్ద పుల్ని చూసిన లేడిలా ఉంటుంది నా హృదయం భీముని పేరు చెబితే. క్రోధం వస్తే పరమశివుడు, వేగానికి వాయువు, అటువంటి భీముడు తన లోహగదాదండంతో నా కుమారుల్ని చెండాడి తీరుతాడు. ఈ విషయాలన్నీ చెప్పినా నా కుమారులు వినిపించుకోరు. చెట్టు చివరి కొమ్మనున్న తేనెపట్టును చూస్తున్నారే కానీ ఆ చివరికి ఎక్కితే కొమ్మ విరిగి పడతామని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు. భీమునికి తోడు గాంధీవం ధరించి అర్జునుడు కూడా వస్తాడు. అర్జునుడిని జయించగలను అనుకుంటున్న కర్ణునికి బుద్ధికి స్థిరత్వం లేదు. ఆచార్య ద్రోణులు వృద్ధులైనా శక్తి సంపన్నులే, కానీ వారికి శిష్య వాత్సల్యం ఉంది. వీరుభయులు రణరంగంలో తమ పాత్రను ముగిస్తే మన వారికి ధైర్యం లేదు. దేవేంద్రుని వజ్రాయుధం దెబ్బతిని తట్టుకోవచ్చేమో కానీ గాంధీవం నుండి వెలువడే బాణాలు తగిలితే మరి దారి లేదు. ధర్మజుని క్రోధము అంత శక్తివంతమే. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.